ఏయ్ శృతి, నిద్ర లేవవే? ఇంకో గంట సేపు పడుకోనివమ్మా. ఇప్పుడు సమయం 11 గంటలు దాటింది. ఇంకెప్పుడు లేస్తావు? ఇంకెప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తావు? లంచ్ ఎప్పుడు చేస్తావు? లే. అబ్బా, ఈరోజు ఆదివారమే కదమ్మా, మరో గంట పడుకో నువ్వు. రాత్రి పడుకునేసరికి బాగా లేట్ అయింది. అవును, మగరాయిడ్లా రాత్రి 1 గంటకి ఇంటికొచ్చావు. తలుపు తీసేందుకు నేను మీ నాన్న వాచ్మెన్ లాగా రాత్రంతా కాపలా కాసాను తెలుసా? నీ వల్ల మాకు నిద్ర కరువు అవుతుంది. అబ్బబ్బబ్బా, రాత్రి నా బెస్ట్ ఫ్రెండ్ హరిని పుట్టినరోజు జరిగిందమ్మా. పార్టీ చేసుకుని వచ్చేవరకు ఆలస్యమైంది. ఇదో దిక్కుమాలిన కల్చర్ మొదలు పెట్టారు. మా రోజుల్లో స్నేహితుల పుట్టినరోజులకి ఉదయమే శుభాకాంక్షలు చెప్పేవాళ్ళం. మీరు మాత్రం రాత్రి 12 గంటల వరకు మెలకుగా ఉండి అర్ధరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నారు. నిశాచరుల వల్లే అర్ధరాత్రి కేక్ కట్ చేసి పీక్కు తింటారు. అబ్బా అమ్మా, నీ జనరేషన్ కి మా జనరేషన్ కి చాలా తేడా ఉంది. నీ పాత చింతకాయ పచ్చడి పద్ధతులు నాకు చెప్పి తలపోటు తెప్పించకు. రాత్రి బాగా అరిచి ఆడి పాడినందుకే నాకు తలపోటు వచ్చింది. దాన్ని మరింత పెంచకు. శృతి, ఇది ఒక్క రోజు కాదే, వారంలో 2-3 రోజులు ఇలా రోజుకో పార్టీ పేరు చెప్పి ఇంటికి ఆలస్యంగా వస్తున్నావు. అది కాదు నా బాధ. ఈ పార్టీల వంకతో నీ చదువు అటకెక్కింది. అందుకే నువ్వు చదువులో చాలా వెనకబడిపోయావు శృతి. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో పాస్ అయ్యాను కదమ్మా. ఫెయిల్ అయితే తిడతావు, చివరికి పాస్ అయితే కూడా తిడతావా? బోడి 40% మార్కులతో మొదటి సంవత్సరంలో పాస్ అయ్యావు. ఈ పోటీ ప్రపంచంలో నువ్వు పాస్ అయినా ప్రయోజనం ఉండదు. కనీసం 90% మార్కులతో డిస్టింక్షన్ వస్తేనే నీకు ఉద్యోగం వచ్చేది. బీటెక్ లో బార్డర్ మార్కులతో పాస్ అయ్యావనుకో బిఏ చదువుకు సమానం అవుతుంది. అబ్బబ్బబ్బా, ఇది 4 ఏళ్ల కోర్సు కదా. నేను చదివేది 2వ సంవత్సరమే. ఇంకా 2 ఏళ్ల కోర్సు ఉంది. అప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటానులే. ఆ క్రికెట్ లో మొదటి 4 ఓవర్లలో సింగిల్స్ తీసి చివరి ఓవర్లో సిక్సర్ కొడతానంటే కుదరదు. ప్రతి బాల్ కి సిక్సర్ కొడితేనే పెద్ద స్కోర్ వచ్చేది. చదువు కూడా అంతే. మొదటి సంవత్సరం నుంచే 90% మార్కులు రావాలి. మొదటి 3 ఏళ్లు 40% మార్కులు తెచ్చుకుని చివరి ఏడాది 100% మార్కులు తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదు. నీ రొటీన్ రామాయణం ఎప్పటిలా మొదలు పెట్టేశావా? నన్ను పడుకోనివ్వవా? పడుకోనివ్వను. ఒక్కగానొక్క కూతురువని గారాబం చేస్తుంటే చెట్టెక్కుతున్నావు. మర్యాదగా లేచి స్నానం చేసి నేను చేసిన నూడిల్స్ తిను. కమాన్ లే. లేవకపోతే నేను మీ నాన్నలా నిన్ను జో కొట్టని. వీపు మీద 4 దెబ్బలు వేసి లేపుతా. లే లే. రాజకీయ వార్తల కోసం ఇక వెతకకండి. ఎన్నికల వార్తల నుండి నేతల ప్రసంగాల వరకు, రాష్ట్ర వ్యవహారాల నుండి ప్రభుత్వ విధానాల వరకు, ఇంకా మరెన్నో డైలీ హంట్ లో మాత్రమే. ఇక వేచి ఉండకండి. ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని రాజకీయ వార్తలను స్వీకరించండి. డైలీ హంట్ లో మాత్రమే. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 4 దెబ్బలు చాలవు, ఇంకో 4 తగిలిస్తే గాని. లే. కొట్టకమ్మా, లేస్తున్నాను. బాత్రూంలో కూడా వెళ్తున్నానులే. నా చిట్టి తల్లి శృతి ఏం చేస్తోందిరా? ఏడుస్తుంది నాన్న. ఎందుకు ఏడుస్తోంది? అమ్మ తిట్టింది. అమ్మ తిట్టిందా? నా చిట్టి తల్లిని అమ్మ తిట్టిందా? ఎంత ధైర్యం! చాలా ధైర్యం. నువ్వు ఏమి చెయ్యవని అమ్మ ధైర్యం. అందుకే నన్ను తిట్టింది. అదే నువ్వు గట్టిగా ఉంటే నన్ను ఇలా అమ్మ తిట్టేదా చెప్పు? అది కూడా నిజమే తల్లి. వెళ్ళడానికి భయపడే నాలాంటి పప్పూసుగాడి కడుపున మరి ఎందుకు పుట్టావురా? నేను నీ కడుపున పుట్టలేదు, అమ్మ కడుపున పుట్టాను. అలాగా? నువ్వు నా కడుపున పుట్టావని ఇన్ని రోజులు అనుకున్నానే. నాన్న, డోంట్ బి సిల్లీ. నేనెంత బాధపడుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నన్ను దగ్గరికి తీసి ఓదార్చడం పోయి కామెడీ చేస్తున్నావా? మరేం చేయను తల్లి, నాకు కామెడీ మినహా మరేమీ చేత కాదు. ఇంతకీ అమ్మ ఎందుకు తిట్టింది? బీటెక్ సెకండ్ ఇయర్ లో నాకు మార్కులు తక్కువ వచ్చాయని. అందులో వింతేముంది? నీకు చిన్నప్పటి నుంచి మార్కులు తక్కువే వస్తున్నాయి కదా. చిన్నప్పటి నుంచి నేను తిడుతూనే ఉంది కదా. తల్లి అయినప్పటికీ ఓ అత్తలా నిన్ను రాచి రంపాన పెడుతుందిగా. అయినా నీలో మార్పు రాలేదు. నీకు 40 కంటే ఎక్కువ మార్కులు రాలేదుగా. మరి నిన్ను తిట్టడం కంఠశోష అని తెలిసే తిడుతుందా? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. నాన్న, బీ సీరియస్. నువ్వు మమ్మీని తిట్టు. ఎన్నిసార్లు తిట్టినా మీ అమ్మ నిన్ను తిడుతూనే ఉందిరా.
అందుకే ఏకంగా ఈసారి మీ అమ్మకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ అమ్మకు విడాకులు ఇస్తావా? అవునమ్మా, మీ అమ్మకు విడాకులు ఇచ్చి ఆమెను పుట్టింటికి పంపుతాను. నేను రెండో పెళ్లి చేసుకుని నీకు మంచి సవతి తల్లిని తీసుకొస్తాను. అప్పుడు ఆ కొత్త అమ్మ నిన్ను తిట్టనుగాక తిట్టదు. అవును, తిట్టదు, ఏకంగా కొడుతుంది. సవతి తల్లి పోరు పడడం కంటే రైలు కింద పడి చచ్చింది మంచిది. ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఆ సవతి తల్లి కూడా నిన్ను రాచి రంపాన పెడితే చెప్పు, ఆమెకు కూడా విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకుంటాను. నాన్న చేసిన కామెడీ చాలు, ఇక సీరియస్ గా మాట్లాడు. సరే, నీకు ఇష్టం లేదు కాబట్టి మీ అమ్మకు విడాకులు ఇచ్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నాను అధ్యక్ష. గుడ్. అయితే ఈసారి మీ అమ్మని తిట్టి హెచ్చరిస్తాను. నా తోలు బెల్ట్ ఎక్కడుంది? మంచి నాణ్యత గల ప్యూర్ లెదర్ బెల్ట్ అది. ఆ బెల్ట్ తో మమ్మీని కొడతావా? కాదు, ఆ బెల్టుని నా ప్యాంటుకు పెట్టుకుని బయటికి వెళ్ళిపోతాను. బ్రతికించావు. నీ బిల్డప్ చూసి అమ్మని బెల్ట్ తో కొడతావేమోనని హడలి చచ్చాను. అయినా ఆ తోలు బెల్ట్ ని ఎందుకు కొన్నావు నాన్నా? మీ అమ్మకు కోపం వచ్చిన ప్రతిసారి అప్పడాల కర్రతో గరిటెలతో నా తల మీద కొడుతుంది. నా తల నిండా బుడిపెలే. చూసే వాళ్లకు నేను పెళ్ళాం చేతిలో తల్లును తినే చవటనని తెలిసిపోతుంది. అందుకే మీ అమ్మ కోసం తోలు బెల్ట్ తెచ్చాను. ఆమె ఆ బెల్ట్ తో వీప్ మీద కొడుతుంది. షర్టు వేసుకుంటే ఆ వాతలు బయటికి కనిపించడం లేదు. నా పరువు పోవడం లేదు. నువ్వు ఇలా కిలకిలా నవ్వుతూ ఉండాలి కన్నా. అదే నాకు 100కి 100 మార్కులు. థ్యాంక్ యూ నాన్నా. 10,000 ఇస్తాను. నీ స్నేహితులతో వెళ్లి మంచి పట్టు చీరలు కొనుక్కో. ఛీ, ముసలమ్మలా నేనిప్పుడే పట్టు చీరలు కట్టడం ఏంటి నాన్నా? నేను జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, బర్ముడాలు కొనుక్కుంటాను. అలాగే కొను తల్లి. అయితే పట్టు జీన్ ప్యాంట్లు కొనుక్కో, పట్టు టీ షర్ట్లు కొనుక్కో, పట్టు షార్ట్లు, పట్టు బెర్ముడాలు కొనుక్కో, పట్టు సాక్సులు కూడా కొనుక్కో, పట్టు కర్చీఫ్లు కొనుక్కో. పట్టులో అలాంటివి దొరకవు నాన్నా. అయితే ముందు ముందు రావచ్చు. మీ ఆడవాళ్ళకు పట్టు మీద ఉండే వ్యామోహం అంతా ఇంత కాదు కదా. థ్యాంక్ యూ నాన్నా. నేను షాపింగ్ చేశాక నా స్నేహితులతో కలిసి సినిమాకు, ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్తాను. ఇంకో 5,000 కూడా ఉంటే ఇవ్వు నాన్నా. 5,000 ఏం సరిపోతాయి కన్నా? నువ్వు వరహాలరావు కూతురివి. 10,000 ఇస్తాను. దర్జాగా ఖర్చు పెట్టు. ఇది ఎంజాయ్ చేసే వయసు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయి. కమాన్. థ్యాంక్ యూ నాన్నా. ఐ లవ్ యూ నాన్నా. నా తల్లే. నాన్నా, జూమ్ బరబర్ జూమ్ షరబీ జూమ్ 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 అనే కొత్త పాట వైరల్ గా మారింది. ఆ పాటకు నేను కొత్త స్టెప్పులు కంపోజ్ చేశాను. నేను డాన్స్ చేస్తుంటే నువ్వు సెల్ ఫోన్ తో షూట్ చేయాలి. అలాగే తల్లి. ఈసారి మనం సోషల్ మీడియాలో పెట్టే షార్ట్స్ కి కనీసం 2 మిలియన్ల వ్యూస్ రావాలి. అది చూసి అమ్మ కుళ్ళుకోవాలి. అవును. యాహూ! ఏమండి? ఏమండోయ్? ఆ, ఏం చేస్తున్నారండి? నా భార్య సునందీదేవికి ఈసారి పండగకు ఏ చీర కొందామని ఆలోచిస్తున్నాను. మస్కా కొట్టే మాటలు మాట్లాడకండి. నేను నిన్ను ఎలాగూ కొట్టలేను. కనీసం మస్కానైనా కొట్టనే సుందరి. తెలివిగా మాట్లాడకండి. నీకున్న తెలివితేటలు నాకుంటే ఏనాడో నేను నీకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకునేవాడిని కదోయ్. అంటే రెండో పెళ్లి చేసుకోవాలనే కుళ్ళు బుద్ధి ఈ ముసలి వయసులో కూడా ఉందన్నమాట. ఉన్నదోయ్, కానీ నిన్ను మించిన అందగత్తే ఈ భూమి మీద ఇంకా దొరకలేదు నాకు. ఇతర గ్రహాల మీద కూడా ఉంటుందనే నమ్మకం కూడా లేదు నాకు. ఇలాగే నాకు డబ్బా కొట్టి బతికిపోతున్నావు. ఇలా డబ్బా కొట్టే నన్ను 25 ఏళ్ల కిందట ప్రేమలో పడేశావు. ఇలా డబ్బా కొట్టే నన్ను పెళ్లి చేసుకున్నావు. మన పెళ్లిలో నేనెక్కడ డబ్బా కొట్టాను? బ్యాండ్ మేళం వాళ్ళే మనకు డబ్బా కొట్టి పెళ్లి చేశారుగా. నీకు డబ్బా కొట్టేంత బలం నాకెక్కడుంది? పరమ పిరికి సన్నాసిని. చూడు, నిన్ను చూడగానే చలి జ్వరం వచ్చిన వాళ్ళ ఎలా గజగజ వణికిపోతున్నాను. పిరికి సన్నాసిని. నువ్వు పిరికి సన్నాసివా? అవును, అందుకే నిన్ను పెళ్లి చూపులు చూసేందుకు ఒంటరిగా రావడానికి భయపడ్డాను. మా అమ్మా నాన్నను, తోబుట్టులను 10 మందిని వెంట వేసుకుని తొలిసారి మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను. ఇంకా చివరికి మన పెళ్లి రోజు కూడా ఒంటరిగా రావడానికి నేను నీకు భయపడ్డాను. అందుకే బంధుమిత్ర సపరివార కుటుంబంతో 2,000 మందితో వచ్చి నీ మెడలో తాళి కట్టి నిన్ను ఆరిని చేసుకున్నాను. బతికించావు. శోభనం రాత్రి కూడా అందరితో కలిసి మన పడక గదికి రాలేదు. ఆ, నువ్వు నన్ను ఏం చేయవనే ధైర్యం అప్పుడు వచ్చింది. అందుకే ఒంటరిగా వచ్చానులే. నేనే కాదు, ప్రతి మగాడు కూడా ఆడవాళ్లకు భయపడతాడు. ఆహా, అందుకే పెళ్లి చూపుల మొదలు విందుల వరకు 100 మందిని వెంటేసుకొని వస్తాడు. ఆడవాళ్లు చాలా ధైర్యవంతులు. అందుకే పుట్టినిల్లు వదిలి ఒంటరిగా మెట్టినింటికి వస్తారు. మీకుండే ఆ ధైర్యం మా మగవాళ్ళకి ఎక్కడుంది సునంది? చూడు మిస్టర్ వరహాలరావు, ఈ తెలివితేటలు నా దగ్గర చూపించకు. బయట నీ ఆఫీస్ లో చూపించు. సరే,
నన్ను తిట్టడానికే వచ్చినట్టున్నావు. తిట్టు, ఏం చేస్తాం? భర్తను కదా, భరిస్తాను. మన అమ్మాయి శృతికి నీ గారాబం వల్లే తక్కువ మార్కులు వస్తున్నాయి. కొనిలేవే, చిన్న పిల్ల. దానిని ఎల్కేజీలో చేర్పించినప్పుడు కూడా ఇదే డైలాగ్ వాడావు. గత 14 ఏళ్లుగా ఇదే డైలాగ్ ని గ్రామ్ ఫోన్ రికార్డులా చెప్తూనే ఉన్నావు. ఉమ్, ఇప్పుడు అది బీటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతోంది. 100 ఏళ్లు నిండినా అది మనకు చిన్న పిల్లనే. కానీ చదువులో కాదు, ఎప్పుడో పెరిగింది. అది బీటెక్ పాస్ కావడం గొప్ప కాదు, మంచి ర్యాంక్ తో పాస్ అవుతేనే మంచి ఉద్యోగం వస్తుంది. దాని స్నేహితులకు 100కి 90% మార్కులు వస్తున్నాయి. దీనికేమో 50% కంటే తక్కువ మార్కులు వస్తున్నాయి. ఇలా చదివితే ఏం ప్రయోజనం అండి? నువ్వు చెప్పింది కరెక్టే నోయ్, కానీ ఏం చేస్తాం? అది చిన్నప్పటి నుంచి చదువులో కొంచెం వెనకబడి ఉంది. ఆ దానికి కారణం నువ్వు. నేను దాన్ని తిట్టి కట్టుదిట్టం చేస్తుంటాను. నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు నువ్వు దాన్ని వెనకేసుకొస్తావు. దాంతో అది మరింత పెట్టరేగిపోతుంది. పిల్లలకు తల్లి శిక్షణ, తండ్రి రక్షణ అవసరం. అలాగే తల్లిదండ్రుల భయం ఉన్నప్పుడే భయభక్తులతో ర్యాంకులు సాధిస్తారు. దానిని తిట్టి నేను విలన్లా మారుతున్నాను, నువ్వు దానిని నవ్విస్తూ హీరోలా మారుతున్నావు. తల్లేమో అల్లం, తండ్రేమో బెల్లంలా మారద్దు. ఇద్దరూ అల్లంలా బెండు తీస్తేనే పిల్లలు భయపడతారండి. తప్పు. నీ ఆలోచన విధానం తప్పు సునంది. తల్లి కఠినంగా ఉంటే తండ్రి మెత్తగా ఉండాలి, తండ్రి కటువుగా ఉంటే తల్లి మెతకగా ఉండాలి. అప్పుడే పిల్లలకు నాకంటూ ఒకరు తోడున్నారనే ధైర్యం వస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు కటువుగా ఉంటే పిల్లలు సొంత ఇంట్లోనే ఒంటరి వాళ్ళుగా మారిపోతారు. మొన్ననే చూశావుగా, నా స్నేహితుడు మహేష్, అతని భార్య కలిసి వాళ్ళ పాపను కట్టుదిట్టం చేశారు. మార్కులు తక్కువ వస్తే ఆ ఇద్దరు తిడతారని హాస్టల్లో పాపం ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. నిజమేనండి, కానీ మన అమ్మాయి శృతి అంత పిరికిది కాదు. అందరు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఇలాగే అనుకుంటారు సునంది, కానీ ప్రాక్టికల్ గా జరిగేది వేరు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డిగ్రీ చదివే పిల్లల మనస్తత్వం సంధ్యా సమయం లాంటిది. అది పూర్తి పగలు కాదు, పూర్తిగా చీకటి కాదు. కొంచెం సాయంకాలం, కొంచెం రాత్రి కలిసిన దూర సంధ్యా సమయం. చాలా సున్నితంగా ఉంటుంది ఆ వెలుతురు. అలాగే మన అమ్మాయి ఇప్పుడిప్పుడే వదిలేస్తున్న బాల్యం, ఇప్పుడిప్పుడే ఆహ్వానిస్తున్న యవ్వనం మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఒకసారి పిల్లలా ఆలోచిస్తే ఒకసారి పెద్దలా ఆలోచిస్తుంది. కాబట్టి ఆ వయసులో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సునంది. ఆ సంధ్యా సమయంలో ఎండను ఆశించకూడదు, చీకటి రాదని నమ్మకూడదు. ఏమో, నీలా నేను కూడా కఠినంగా ఉంటే మన అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు. వద్దు, నేను ఆ రిస్క్ చేయలేను. పైగా మనకుంది ఒక్కగానొక్క కూతురు. ఆ అందరికీ ఒక్క కూతురో ఒక్క కొడుకో కాకుండా ధృతరాష్ట్రుడిలా 100 మంది చొప్పున పిల్లలున్నారా ఏంటి? ఇలా భయపడుతూ పోతే దాని చదువు చంకనాకిపోతుంది. మనం చదివించడానికి ఖర్చు పెట్టిన లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఇన్ని రోజులు నేను నీ గారాబాన్ని భరించాను, ఇక భరించను. దానికి బీటెక్ మొదటి సంవత్సరంలోనే అరకొర మార్కులు వచ్చాయి. 2వ సంవత్సరంలో కూడా ఇలాంటి మార్కులే వస్తే మొత్తం 4 ఏళ్ల కోర్సు పూర్తయ్యేసరికి 50% మార్కులు కూడా రావండి. అప్పుడు ఆ డిగ్రీ సర్టిఫికేట్ 4 గీసుకోవడానికి కూడా పనికి రాకుండా పోతుందండి. నన్నేం చేయమంటావు సునంది? ఏమి చేయకండి. చేతనైతే నాలా దాన్ని కట్టుదిట్టం చెయ్యండి, లేదా దాని గురించి పట్టించుకోకండి. ప్రతి ఆదివారం సినిమాలకు వెళ్ళడానికి నాకు తెలియకుండా దానికి డబ్బులు ఇవ్వకండి. అది తరచూ స్నేహితుల ఇంటికి, పార్టీలకు వెళ్ళడానికి దొంగచాటున పాకెట్ మనీ ఇవ్వకండి. ఏ కొత్త పాట వైరల్ గా మారినా అది ఆ పాటకు డాన్స్ చేసి ఫేస్బుక్ లో, రీల్స్ లో, ఇన్స్టాగ్రామ్ లో పెడుతోంది. అలాంటి చెత్త డాన్సులు, వీడియోలు పెట్టకుండా చూడండి. అలాంటి వాటిల్లో దానికి సహాయం చేయకండి. దాని ధ్యాస ఎంతసేపు ఎన్ని లైక్లు వచ్చాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏ కొత్త పాటకు ఎలా డాన్స్ చేసి వీడియోలు షూట్ చేయాలనే ఉంటుంది. నేను బయటికి వెళ్తే చాలు అది డాన్స్ చేస్తుంది. నువ్వు దాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేస్తావు, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నావు. ఇంకా దాని ధ్యాస చదువు మీద ఎలా ఉంటుందండి? నువ్వు చెప్పింది కూడా నిజమే సునంది. సరే, ఇక నుంచి అలాంటి వీడియోలు పెట్టకుండా చూస్తానులే. నేనే దానికి ప్రేమతో చెప్తాను, కానీ నువ్వు దాన్ని ప్రతిరోజు తిట్టకు. రోజు తిట్టడానికి నేను సవతి తల్లిని కాదండి, నవమాసాలు మోసిన కన్న తల్లిని. నీకంటే నాకే ప్రేమ ఎక్కువ. పోతే తల్లికి కొడుకు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది, అలాగే తండ్రికి కూతురు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మా నాన్న కూడా నన్ను చాలా గారాబం చేసేవాడు, కానీ మా అమ్మ కఠినంగానే ఉండేది. అందుకే నేను లాయర్గా మారగలిగాను. అదే మా నాన్న మాటలు నమ్మి ఉంటే 10వ తరగతికే చదువు ఆపేసి అంట్లు తోముతూ బతికేదాన్ని. ఇప్పుడు కూడా అదే చేస్తున్నావుగా. మన ఇంట్లో మనం అంట్లు తోమడం వేరు, బయట పని మనుషుల అంట్లు తోమడం వేరు. ఇంత గొప్ప చదువు చదివిన నేను కూడా
బయట అంట్లు తోముతున్నాను కదోయ్. నువ్వు అంట్లు తోముతున్నావా? ఎవరింట్లో? కీర్తి అనే కొత్త ఫిగర్ తో పరిచయం అయింది. ఆమెను పటాయించడానికి ఆమె ఇంటికి వెళ్తున్నాను. ఆమె ఇంట్లో అంట్లు తోమి ఆమె బట్టలు ఉతికి ఆమెను మస్కా కొడుతున్నానోయ్. ఎందుకు? ఎందుకేంటి అమాయకురాల, ఆమెను పటాయించి దొంగచాటుగా పెళ్లి చేసుకుని తీసుకొస్తాను. నీకు సవతి పోరు పెడతాను. హలో, ఆ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోండి. ఈ ఫేస్ బాగుందనే నువ్వు నన్ను ప్రేమించావు కదోయ్. అవునవును, ఫేస్ చూసే మోసపోయాను. నాలాంటి అమాయకురాలు మరో అమ్మాయి ఈ భూమి మీద పుట్టదు. నీకు ఏ అమ్మాయి పడదు. అలాంటి పగటి కలలు కని చొంగ కార్చుకోకండి. ఛీ, దీని అమ్మ జీవితం. నేను గొప్ప శృంగార పురుషుణ్ణి మొర్రో అంటే ఒక్కరూ నమ్మి చావరే. చివరికి పెళ్ళాం కూడా నమ్మి చావదే. నాన్న, నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి. ఎందుకు శృతి? ఎప్పుడు లేనిది మొదటిసారి కారణం అడుగుతున్నావేంటి నాన్న? నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు తల్లి. చిన్నప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్ క్రీంలు కొనేదానివి. అందుకే కారణం అడగకుండానే అడిగినంత డబ్బు ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు పెరిగావు. పెరిగే అమ్మాయిలకు కొత్త అవసరాలు వస్తుంటాయి. ఆ అవసరాలు ఎలాంటివో తెలుసుకొని ఇవ్వడం తండ్రిగా నా బాధ్యత. తప్పంటావా తల్లి? నిజమే నాన్న, కానీ నేను అనవసరమైన ఖర్చులకు డబ్బు తగలయ్యను. అవసరం ఉన్నప్పుడే నీ దగ్గర అడుగుతాను, లేదా నీ పాకెట్ నుంచి కొట్టేస్తాను. కాబట్టి ఒక్క 5,000 ఇవ్వు నాన్న, లేదా రాత్రి పాకెట్ నుంచి కొట్టేస్తాను చూడు. సారీ కన్నా, ఆ 5,000 కాదు 10,000 ఇస్తాను. కానీ దేనికో చెప్తేనే ఇస్తాను. నువ్వు కూడా అమ్మలా మారుతున్నావు నాన్న. తప్పదమ్మా, ఎదిగే పిల్లలతో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పదు, కారణం చెప్పి డబ్బు తీసుకెళ్ళు. సరే, చెబుతాను. నేను నా స్నేహితురాళ్లతో కలిసి సినిమాకు వెళ్తున్నాను. చాలా. సినిమాకి 5,000 ఎందుకమ్మా? సినిమా అంటే అందరం కలిసి నేరుగా సినిమా హాల్లోకి వెళ్ళము. ముందుగా అందరం కాఫీ డే షాప్ లో కలిసి స్నాక్స్, పిజ్జా, బర్గర్స్ తింటాము, కూల్ డ్రింక్స్ తాగుతాము. అక్కడి నుంచి ఐమాక్స్ లో సినిమా చూస్తాము. అక్కడి నుంచి ఓషన్ పార్క్ వెళ్లి ఆడుకుంటాం. తర్వాత మళ్ళీ టీలు, కాఫీలు తాగి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతాం. అంటే మొత్తం ఒక రోజంతా ఎంజాయ్ చేస్తాం. ఎవరెవరు కలిసి వెళ్తున్నారు మరి? నా బెస్ట్ ఫ్రెండ్స్ హరిణి, ఉషా, హీరా, సీమాతో కలిసి వెళ్తున్నా నాన్న. వీళ్ళంతా మీ కాలేజీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కదూ? అందరూ చదువులో పరమ చెవటలు కదూ? దాదాపు అందరూ కొన్ని సెమిస్టర్స్ లో ఫెయిల్ అయి డక్కా ముక్కీలు కొడుతున్న మొద్దులు కదూ? అవును గాని ఇప్పుడు చదువుకి మా ఎంజాయ్మెంట్ కి సంబంధం ఏంటి? మరి మీ క్లాస్మేట్స్ నిశ్చల, జలజ, వర్ణిత, ప్రవళిక నీతో పాటు ఎందుకు రావట్లేదు మరి? వాళ్ళు పుస్తకాల పురుగులు. మరో 2 నెలల్లో సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయిగా. బుద్ధిగా చదువుకుంటున్నారు. మాతో సినిమాకి రానని చెప్పారు. ఈ వయసుని ఎలా ఎంజాయ్ చేయాలో ఆ దద్దమ్మలకు తెలియదు నాన్న. వాళ్ళు దద్దమ్మలు కాదు తల్లి, సమయం విలువ తెలిసిన వాళ్ళు, చదువు విలువ తెలిసిన వాళ్ళు. అందుకే 2 నెలల్లో పరీక్షలు పెట్టుకుని సినిమాకని, షికార్లకని వెళ్తున్నారు. మీరు చదువులో వెనకబడుతున్నారు తల్లి. సారీ శృతి, నేను డబ్బు ఇవ్వను. పరీక్షలు అయ్యేంత వరకు నువ్వు సినిమాలు, షికార్లు మానుకోవాలి. కావాలంటే పరీక్షల తర్వాత సినిమాలకు వెళ్ళు. ఎవరొద్దన్నారు? నాన్న, ఏంటి నువ్వు కూడా మమ్మీలా కఠినంగా మారుతున్నావేంటి? ఓ తండ్రిగా చెప్పడం లేదు తల్లి, ఓ స్నేహితుడిగా చెప్తున్నాను. అసలే నువ్వు చదువులో బాగా వెనుకబడ్డావు. ఆ స్నేహితుల వల్ల నువ్వు సరిగ్గా చదవడం లేదని కించపరచను. మన బంగారం మంచిదైతే ఎవరిని నిందించాల్సిన పని లేదు. కాబట్టి నువ్వు కనీసం ఈ 2 నెలలైనా బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించు. అప్పుడు నేను నీకు అడిగినవన్నీ ఇస్తాను. సరేనా? అబ్బా నాన్న, పరీక్షలకు ఇంకా 2 నెలల సమయం ఉంది కదా. ర్యాంక్ స్టూడెంట్స్ కి 2 నెలలు సరిపోవట్లేదు తల్లి. ఇక నీలాంటి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కి 8 నెలలున్నా సరిపోవు. ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు. నీకు మిగిలింది ఇక 2 నెలలే. ముందు ఆ సిలబస్ పూర్తి చెయ్యి. ముందు చదువు, తర్వాతే ఎంజాయ్మెంట్. అంటే ఇప్పుడు నాకు పాకెట్ మనీ ఇవ్వనంటావా? ఇవ్వను, సారీ. అమ్మా, హాయ్ శృతి. హాయ్ హరిణి. దివాలా తీసినట్లు గట్లున్నవిందే? ఈ రోజు కాలేజీకి ఇంత ఆలస్యంగా వచ్చినవేంది? నిన్న నేను సినిమాకి రాలేకపోయినా. నువ్వు, ఉషా, హీరా, సీమ అందరూ కలిసి సినిమాకి వెళ్ళినరా? ఎక్కడి సినిమానే శృతి? మీ అయ్య మాకు కొత్త సినిమా చూపించిండు. సినిమాకి వెళ్తానంటేనే నాకు డబ్బులు ఇవ్వలేదు.
మరి మా నాన్న మీకు సినిమా చూపిండా? సినిమా చూపించిండు అంటే టికెట్లు ఇప్పించి సినిమా చూపలేదే. మన లెక్చరర్ లెక్క నాకు క్లాస్ పీకుండు. ఏమన్నాడు? చూడమ్మా హరిణిపేట, మా శృతిలాగే నువ్వు కూడా చదువులో బాగా వెనకబడిపోయినావు. నువ్వు 2 సెమిస్టర్లో ఫెయిల్ అయినావు. మా అమ్మాయి లెక్క నువ్వు కూడా పరమ బేవర్స్ దాని లెక్క మారుతున్నావు. నాకు తెలిసి నువ్వు కూడా మా అమ్మాయిలాగా బ్రిలియంట్ స్టూడెంట్వే. కానీ ఈ సినిమా షికార్ల మీద నువ్వు ధ్యాస పెట్టి చదువు నిర్లక్ష్యం చేస్తున్నావు. నిన్ను చూసి నా బిడ్డ చెడిపోతోందని నేను చెప్పను. నా బిడ్డను చూసి నువ్వు చెడిపోతున్నావేమో. కావున ఇప్పటి సంధి నువ్వు చదువు మీదే 100% ధ్యాస పెట్టు. నువ్వు సినిమాలకు పోకపోతే నా బిడ్డ కూడా సినిమాలకు రాదు. నువ్వు ఒక్కదానివి బుద్ధిమంతురాలు లెక్కుంటే నా బిడ్డతో పాటు ఉషా, హీరా, సీమ కూడా బుద్ధిగా ఉంటారు. సమజైందా? వీలుంటే మా అమ్మాయితో దోస్తాన కట్ చేయి. ర్యాంక్ స్టూడెంట్లైన నిశ్చల, జలజ, వర్ణిత, ప్రవరికలతో దోస్తానా చేస్తే నీకు చదువు విలువ తెలుస్తుంది అని క్లాస్ పీకిండే మీ నాన్న. మరి నువ్వేమన్నావు? నేనేమంటా? నిశ్చల, జలజ, వర్ణిత, ప్రవరిక నాతో దోస్తానా చెయ్యరు అంకుల్ అన్నా. అప్పుడు మా నాన్నేమన్నాడు? మీది బ్యాక్ బెంచ్ గ్యాంగ్ అని వాళ్ళకు బాగా ఎరికే. అందుకే మీ అసుంటి వాళ్లతో దోస్తానా చేస్తే సినిమా షికార్లతో చెడిపోతామని వాళ్లకు కూడా ఎరికే. అందుకే మీ అసుంటి గ్యాంగ్ అని దగ్గరికి రానివ్వరు. దీనిని మీరు అవమానంగా తీసుకోరాదు, ఒక ఛాలెంజ్ లెక్క తీసుకోవాలి. మీ బ్యాచ్ కూడా ర్యాంకులు సాధిస్తే చాలు, వాళ్లే స్వయంగా మీతో దోస్తానా చేయడానికి ముందుకొస్తారు అని బుద్ధుడు లెక్క ప్రబోధించిండు. ఈ పెద్దలందరూ ఇంతేనే. మన ఎంజాయ్మెంట్ ని అర్థమే చేసుకోరు. వాళ్ళకు మార్కులు తప్ప మరేమీ వద్దు. వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోకు. ఇంతకీ సెల్ ఫోన్ ఏ చెవితో విన్నావు? కుడి చెవితో విన్నాను. అయితే ఎడమ చెవితో వదిలేసేయి. ఇన్నాళ్లు మీ అమ్మ నాకు ఫోన్ చేసి నా దిమాగ్ తినేది. ఆమె తిడుతుంటే పెద్దగా పట్టించుకోలేదే. కాని మీ నాన్న మొదటిసారి ఫోన్ చేసి క్లాస్ తీసుకునేసరికి నేను కాస్త ఆలోచనలో పడ్డా. అందుకే నిన్న నేను కూడా సినిమాకి వెళ్ళలేదు. మా నాన్న మాటలు నిన్ను మార్చినాయా? కాదు, మీ అయ్య మా అయ్యకు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నాడే. ఎన్నడూ లేనిది మా అయ్య నన్ను తిట్టి పాకెట్ మనీ ఇయ్యలేదు. అవునా? అంటే నిన్న ఉషా, హీరా, సీమ కూడా సినిమాకెళ్ళలేదా? పోలేదు. మళ్ళా మీ అయ్య వాళ్లకు కూడా ఫోన్ చేసి క్లాస్ తీసుకుండు. వాళ్ళు సరేనని నా లెక్క నంగనాచి లెక్క నటించిండ్రు. కాని వాళ్ల తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి పెంట పెట్టిండు. వాళ్ల ఇంట్లో కూడా సినిమాకు పైసలు ఇవ్వలేదు. దాంతో వాళ్ళు కూడా మన లెక్క ఏడుపు ముఖం వేసుకుని ఇంట్లోనే కూసుండ్రు. మొత్తానికి నిన్న అందరి మూడ్ ఆఫ్ చేశాడు మీ అయ్య. అయ్యయ్యో, మా నాన్న తరఫున నేను సారీ చెప్తున్నానే. మీరందరూ ఏం ఫీల్ కాకండే. మా నాన్న బెండు ఎలా తీయాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా శృతి, వంటగదిలో గిన్నెలు పడేస్తున్నావు? బొద్దింకలను చంపుతున్నావా ఏంటి? నాన్న, నువ్వేం చేసావో తెలుసా? రాత్రి వంట చేశాను, ఉదయం నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా చేశాను. ఇంకేం చేశాను? అది కాదు, నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. అవునమ్మా, మీ అమ్మని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. అబ్బా, ఆ తప్పు కాదు నాన్న. నువ్వు నా స్నేహితురాలకు ఫోన్ చేసి చాలా పెద్ద తప్పు చేసావు. నేను అప్పుడప్పుడు వాళ్ళ బర్త్డేలకు ఫోన్ చేసి గ్రీటింగ్స్ చెప్పడం కూడా తప్పా శృతి? అబ్బా, అది కాదు నాన్న. నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలా మందలించి తప్పు చేసావు. మనోభావాల అంటే అదేంటి తల్లి? వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని నువ్వు కించపరిచావు. తక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళకి కాలేజీలోనే కాదు ఇంట్లో కూడా రెస్పెక్ట్ ఉండదు. నేను వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కించపరచడం ఏంటి? నేను తప్పు చేస్తే నన్ను తిట్టే హక్కు, అధికారం నీకుంది. కానీ నా స్నేహితురాళ్ళు హరిని, ఉషా, హీరా, సీమాను తిట్టే అధికారం నీకు లేదు నాన్న. నేనేం తిట్టలేదు కన్నా, సొంత కూతురివి నిన్నే తిట్టలేని పిరిగివాడిని ఇక పరాయి పిల్లని ఎలా తిట్టగలను? జస్ట్ 2 ప్రవచనాలు చెప్పాను అంతే. అసలు ఎందుకు ఫోన్ చేశావు? సినిమా షికార్లు మానుకొని బుద్ధిగా చదువుకోండి 2 మంచి మాటలు చెప్పాను. అది కూడా తప్పేనా? అది చెప్పడానికి నువ్వెవరు? నీ తండ్రిని. కానీ వాళ్లకు తండ్రివి కాదుగా. వాళ్ళను తిట్టే హక్కు, అధికారం నీకు లేదు. దాంతో ఆగకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి పాకెట్ మనీ ఇవ్వొద్దని ఎందుకు చెప్పావు?
వాళ్ళ మంచి కోరి చెప్పాను తల్లి. వాళ్ళ మంచి కోరడానికి నువ్వెవరు? వాళ్ళు నా కూతురు స్నేహితులు కాబట్టి. ఇక నుంచి నువ్వు వాళ్ళకి ఫోన్లు చేయడానికి వీల్లేదు. అలాగే అయితే నువ్వు కూడా వాళ్ళతో స్నేహం చేయడానికి వీల్లేదు మరి. అది నా ఇష్టం. నాకు నచ్చిన వాళ్ళతో నేను స్నేహం చేస్తాను. అయితే నువ్వు సినిమాలు షికార్లు తిరిగితే వాళ్ళని కట్ చేసే హక్కు నాకుంది. నాన్నా, నువ్వు నా వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవద్దు ప్లీజ్. అలాగే నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నాకు కావాల్సింది నీకు మంచి మార్కులు రావడం. నువ్వు తరచూ అంటావు కదా, నాన్న హరిణి తండ్రిలా నువ్వు కోట్లు సంపాదించు, ఉషా తండ్రిలాగా విల్లా కొను, హీరా తండ్రిలాగా స్విస్ బ్యాంక్ లో అకౌంట్ తెరువు అంటావు కదా. నువ్వు ఎంతసేపు నేను ఆస్తి సంపాదించాలని కోరుకుంటావు కదా. అయితే ఓ కూతురిగా నువ్వు కూడా ఆస్తి సంపాదించి చూపించు. నా చదువే ఇంకా పూర్తి కాలేదు, నేనిలా ఆస్తిని సంపాదించగలను? విద్యార్థుల ఆస్తులు డబ్బు కాదమ్మా, మార్కులు. మీ మార్కులే మీకు ఆస్తి, మీ సొంత ఆస్తి. నీకు 100% మార్కులు వస్తే మీరు దేశంలోనే సంపన్నులు. ఆ ఆస్తిని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ ఆస్తిలోంచి ఎవ్వరికీ వాటా ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఆ ఆస్తి మీకు మంచి ఉద్యోగాలను ఇస్తుంది, బంగారు బాట వేస్తుంది. కాబట్టి నువ్వు మార్కుల ఆస్తిని సంపాదించు. అప్పుడు నన్ను కూడా ఆస్తి సంపాదించమని పోరుపెట్టు. నా ఆస్తిలో నీకు వాటా తప్పకుండా ఉంటుంది. కానీ నీ ఆస్తిలో నాకు గాని మీ అమ్మకు గాని వాటా ఉండదు. ఆ సంగతి తెలుసుకో. నాన్నా, నేను ఎక్కడ మొదలు పెట్టాను, నువ్వు ఎక్కడ ముగిస్తున్నావు? నువ్వు ఎక్కడ మొదలు పెట్టినా ముగింపు మాత్రం ఒకటేనమ్మా. నీకు మంచి మార్కులు వస్తే నేను మీ అమ్మ అస్సలు పట్టించుకోము. నువ్వు ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు, ఎన్ని సినిమా షికారులు చేసినా పట్టించుకోము. కమాన్, భోంచేద్దాం పదా. శృతి, తలుపు తెరు. ఏ శృతి, తలుపు తెరు. శృతి, తలుపు వేసుకుని గదిలో ఒంటరిగా ఏం చేస్తున్నావే? చదువుకుంటున్నానమ్మా. నేను నమ్మను. నువ్వు నా మాటలు ఎప్పుడు నమ్మావని? పుస్తకాలు ఎక్కడే? ఇప్పుడే మడిచి నా బ్యాగ్ లో పెట్టుకున్నాను. తలుపు వేసుకుని చదువుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నిన్ను లెక్క పెట్టలేదమ్మా. నీ గదిలోంచి ఓ పిల్లడో వెంకటేష్ పాట వినిపిస్తోందేంటి? పాటలు వినడం కూడా తప్పేనా? వినడం తప్పు కాదమ్మా, కానీ ఆ పాటకు నువ్వు డాన్స్ చేసి దాన్ని సెల్ ఫోన్ తో షూట్ చేసి నీ ఫేస్బుక్ లో రీల్స్ పెడుతున్నావు. అవును, అది కూడా తప్పా? ఏ అందరమ్మాయిలు రీల్స్ పెట్టి తన స్నేహితులకు షేర్ చేయట్లేదా ఏంటి? నేను కూడా అంతే. అది తప్పని నేను అనను, కానీ దానివల్ల నీ చదువు పాడైపోతుంది. దానిని షూట్ చేయడం, ఎడిటింగ్ చేయడం, దానిని రీల్స్ లో పెట్టి ప్రమోషన్ చేయడం, రోజుకి ఎన్ని లైక్లు వచ్చాయి, ఎంతమంది కామెంట్లు పెట్టారు, దానికి ఎలా జవాబులు రాయాలో ఆలోచించడంతోనే నీ టైం అంతా వృధాగా పోతుంది. అందుకే నీ చదువు పాడైపోతుంది. ఏది మాట్లాడినా ఏం చేసినా చివరికి నా చదువుకు నా మార్కులకు ముడి పెడతావుగా. తప్పదే, ఇది చదువుకునే వయసు. పరీక్షలు పట్టుమని వారం రోజులు కూడా లేవు. ఇప్పుడు నువ్వు చదువుకోకుండా డాన్స్ చేస్తూ దానిని రీల్స్ లో పెడితే పళ్ళు రాలగొడతా. అమ్మా, నువ్వు నాకు నిజంగా ఒరిజినల్ తల్లివి కాదు, సవతి తల్లివి. అందుకే పాత సినిమాల్లోని సూర్యకాంతంలా గయ్యాలిగా మారి నన్ను వేపుకు తింటున్నావు. అవునే, అవును, సొంత తల్లిని కాబట్టే నువ్వు క్షేమంగా ఉండాలని తల్లడిల్లుతున్నాను. అదే సవతి తల్లినైతే నువ్వు చదువు రాకుండా మొద్దులా మారాలని ఇలాంటి తలతిక్క పనులను ప్రోత్సహించేదాన్ని. నీకు తల్లి ప్రేమ ఇప్పుడు అర్థం కాదే. నీకు కూడా పెళ్ళయ్యి పిల్లలు పుడితే తల్లి ప్రేమ ఏంటో తెలుస్తుంది. సర్లే, ఏమన్నా అంటే ఇలా నిష్ఠురంగా మాట్లాడతావు. నువ్వు బయటకెళ్ళు, నేను చదువుకోవాలి. తలుపు వేసుకోకుండా చదువుకో. నేను తలుపు వేసుకుంటే నీకేంటి నష్టం? డాన్సులు చేస్తావు, లేదా ఆ దిక్కుమాలిన సెల్ ఫోన్ లో చాటింగ్లు చేస్తావు, గంటల తరబడి స్నేహితులతో సొల్లు వాగుతావు. ముందు ఆ సెల్ ఫోన్ ఇలా ఇవ్వు, చదువుకున్నాక సాయంత్రం ఇస్తాను. ఈలోగా నా స్నేహితురాలు ఫోన్ చేస్తేనో? నీలా చదువు మీద ధ్యాస లేని చెత్త స్నేహితులే టైం పాస్ కోసం ఫోన్లు చేస్తారు. శ్రద్ధగా చదువుకునే ఏ అమ్మాయి కూడా ఫోన్ చేయదు. మర్యాదగా ఫోన్ ఇవ్వు. నేనివ్వను. ఇవ్వకపోతే పళ్ళు రాలగొడతా. ఎదురు తిరిగితే కాళ్ళు చేతులు నరికేస్తా. ఇవ్వు. తీసుకో. నువ్వు ఇక్కడి నుంచి నాతో మాట్లాడకమ్మా. నేను పుట్టగానే నా తల్లి చచ్చిపోయిందని అనుకుంటాను. నేను తల్లి లేని అనాథను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే. నీ సెల్ ఫోన్ ఇవ్వను గాక ఇవ్వను, అంతే. నా చిట్టి తల్లి శృతి ఇంకా భోంచేయలేదా? భోంచేశాను నాన్న. నీ భార్య పెట్టిన తిట్లతో కడుపు నిండిపోయింది. అందుకే అలకపాన్ పెక్కావా తల్లి?
పెళ్లి కాకముందు అమ్మాయి అలకపాన్ పెక్కితే తండ్రి బుజ్జగిస్తాడు. అదే పెళ్ళైన తర్వాత అయితే భర్త బుజ్జగిస్తాడు. కాబట్టి నీ అలకను పోగొట్టి నీకు కడుపు నిండా తినిపిస్తానుగా. కాబట్టి అవన్నీ మర్చిపోయి అన్నం తిందాంగానరా, నేను తినిపిస్తానురా నీకు. నాకేమొద్దు. నీ భార్య వండిన ఆ దిక్కుమాలిన వంట నేను తినను. అందుకే నీకు ఇష్టమైన పిజ్జా, బర్గర్, చికెన్ బకెట్ తెచ్చానురా. నాకేమొద్దు. అయితే మీ అమ్మకు సారీ, నా భార్యకే పెడతాను. అవునవును, నీకు నీ భార్య అంటేనే ఇష్టం కదా, కూతురంటే ప్రేమే లేదు. అందుకే ఆ భార్యకు భయపడి ఆమె కొంగు పట్టుకొని తిరుగుతావు. నేను ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్నాననే అపవాదులు వచ్చాయి. అందుకే మీ అమ్మ చీర కట్టుకోవడం మాని నీలాగే టీ షర్ట్లు, నైటీలు వేస్తోంది. అబ్బా, ఈ తెలివితేటలు నా దగ్గర చూపకు నాన్నా. నాకదంతా తెలీదు. ఓ కూతురుగా నేను అమ్మను కొట్టలేను, కానీ ఓ భర్తగా నువ్వు అమ్మని కొట్టొచ్చు. ఎంతమంది భర్తలు భార్యల్ని కొట్టి గృహహింసకు పాల్పడ్డం లేదు? నువ్వు స్ట్రిక్ట్ గా ఉంటేనే అమ్మ నోరు మూస్తుంది, లేదా మనిద్దరి మీద దాదాగిరి చెలాయిస్తుంది. అందుకే మీ అమ్మకు విడాకులు ఇస్తానంటే నువ్వు ఒప్పుకోవు. నేను రెండో పెళ్లి చేసుకుని నీకు మంచి సవతి తల్లిని తెస్తానంటే నువ్వు కాదంటావు. ఏచ్చి, ఎప్పుడు చూడు రెండో పెళ్ళంటావు. నువ్వు మా అమ్మకు ద్రోహం చేస్తే ఊరుకోనంతే. మరి మీ అమ్మ అంటే నీ కోపం కదమ్మా. కోపం వేరు, ద్రోహం వేరు. అమ్మ మంచిదే నాన్నా, కానీ నా చదువు విషయంలో రాక్షసిలా మారి నా స్వేచ్ఛకు అడ్డుపడుతోంది అంతే. మీ అమ్మ ఏం చేసినా నీ మంచికే చేస్తుంది కదా తల్లి. ఆ మంచే నా కొంప ముంచుతోంది నాన్నా. ఆ మంచి వల్ల నాకు ఈ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా పోతోంది. ఇంటికి రావాలంటేనే భయం వేస్తోంది. అమ్మతో మాట్లాడాలంటేనే భయం వేస్తోంది. సర్లే, నేను నీకు కోరుముద్దలు తినిపిస్తాను. అవి తింటూ నాతో ఫైట్ చేయి కన్నా. ఇందా 2 చికెన్ లెగ్ పీసులు తీసుకొచ్చాను, తినరా కన్నా. ఎందుకు ఇదంతా? వద్దు నాన్న, నేను తిన్నను. మరి నువ్వు తినాలంటే నేనేం చేయాలి తల్లి? అమ్మ లాక్కున్న నా సెల్ ఫోన్ నాకివ్వు. అంతేకాదు, డీజే టిల్లు వీడు వీడి స్టైలే వేరు అనే పాటకు నేను డాన్స్ చేస్తాను. నువ్వు దాన్ని షూట్ చేసి నా ఫేస్బుక్ లో రీల్స్ పెట్టాలి. అన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టాలి. అప్పుడే తింటాను. నువ్వు చెప్పినట్లు చేస్తే మీ అమ్మ నన్ను వేపుకు తింటుందిరా కన్నా. బతికున్న మనిషిని అని చూడకుండా నా మీద కారం, పసుపు, ఉప్పు, మిరియాలు వేసి ఫ్రై చేసుకుని మరీ తింటుంది. కావాలంటే నీ పరీక్షల తర్వాత షూట్ చేస్తాను. ఇప్పుడు మాత్రం వద్దు. అయితే నేను తినను. సరే, నువ్వు చెప్పినట్లు చేయలేను. ఈ పార్సిల్ ఇక్కడే పెడుతున్నాను. ఏ అర్ధరాత్రి నీకు ఆకలేస్తుంది అప్పుడు తిను. వస్తా. అంటే నన్ను ఇంకా బ్రతిమాలవ నాన్నా? నేను బతిమాలే కొద్దీ నువ్వు చెట్టెక్తావు కదమ్మా. ఇక నిన్ను బతిమాలడం నా వల్ల కాదు. గుడ్ నైట్. ఏంటి శృతి, అలా దిగులుగా కూర్చున్నావు? నా మనసేం బాగోలేదే హరిణి. బాగులేకపోవడానికి మనసనేది పిజ్జా, బర్గరానే? ఏం జరిగిందో చెప్పు. రోజు రోజుకి మా ఇల్లు నాకు తీహార్ జైలులా మారుతుందే. ఈ ఇంట్లో నాకు ఏ స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇన్ని రోజులు మా అమ్మ నా చదువు విషయంలో నన్ను రాచి రంపాన పెట్టేది, కానీ మా నాన్న అండ ఉందని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మా నాన్న కూడా మా అమ్మతో చేతులు కలిపి నన్ను ఇంకా స్ట్రిక్ట్ గా చేశాడు. సినిమాలకు, షికార్లకు డబ్బులు ఇవ్వట్లేదు. నేను చేసే డాన్స్లను షూట్ చేసి నా ఫేస్బుక్ లో కూడా పెట్టట్లేదు. అవును, కానీ దానికే ఇంత ఫికర్ చెయ్యాలనా పాగలదానా? నీకు సమయం దొరికి బాగా చదువుకుంటున్నావు కదే. నా ధ్యాస చదువు మీదకి పోవట్లేదే. ఎంత చదివినా ఎక్కట్లేదే. అవును, ఏబిసిడీలు తెలిస్తేనే మనకు కేఎల్ఎంఎన్లు సమజ్కొస్తాయి. మనకు బీటెక్ ఫస్ట్ ఇయర్ బేసిక్సే సమజ్కి రాలేదు. అసలు మనం కాలేజీకి పోతే గదా ఇక సెకండ్ ఇయర్ సిలబస్ ఎలా సమజ్కొస్తది? నా లెక్క నువ్వు కూడా మొదటి ఏడాది సిలబస్ నుంచి చదవడం మొదలుపెట్టు. ఇప్పుడు మనకంత సమయం ఎక్కడుందే? రెడ్డొచ్చే మొదలు పెట్టే అన్నట్లు మొదటి నుంచి చదువుకోక తప్పదు. మనం చేసిన పాపం క్రెడిట్ కార్డ్ లెక్క వడ్డీతో సహా పెరిగింది. ఈసారి నాకు పాస్ మార్కులు కూడా వచ్చేటట్టు లేవే. నాది కూడా అదే పరిస్థితి. కాపీ కొడదామా అంటే మన దిక్కుమాల కాలేజీలో ఆ ఛాన్సు లేదు. నేను ఫెయిల్ అయితే గనక మా ఇంట్లో నన్ను మరింత రాజి రంపాన పెడతారే. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చానే. బాగా చదువుకోవాలనా? కాదు, నువ్వు ఎవ్వరికీ చెప్పనంటే నీకు మాత్రమే చెప్తాను. ఎందుకంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాబట్టి. ఎవ్వరికీ చెప్పనులే, చెప్పు. నేను నేను
ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానే. ఆ పాగల్దానా, నీకు దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? మార్కులు రాలేదని నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా? తప్పదే. దిన గండం నూరెళ్ళ ఆయుష్ కంటే ఒక్కసారి చచ్చింది మేలు. చూడు, అసుంటి దేడి దిమాగ్ పనులు చేయకు. ఇంటర్లో మన ఫ్రెండ్ వనజ ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరైనా ఏడ్చిండ్రా? అందరూ ఉల్టా తిట్టిండ్రు. మార్కులు తక్కువ వస్తే సప్లిమెంటరీలో పాస్ కావాలి, కానీ ఆత్మహత్య చేసుకోవడం మూర్ఖత్వం, పాగల్ పని అని తిట్టని తిట్టలేదు. మనం కూడా తిట్టలేదా? నువ్వు కూడా తిట్టినావు కదా. మరి నువ్వు చచ్చిపోతే నేను, మన కాలేజీలో అందరూ నిన్ను తిడతారు, ఎవ్వరూ మెచ్చుకోరు. ఇది ఒకరి మెప్పు కోసమో ప్రశంస కోసమో నేను చెయ్యట్లేదు. నా మనశ్శాంతి కోసం చేస్తున్నానే. దీన్నే దేడి దిమాగ్ పనులు అంటారు. కాల్లో ముళ్ళు గుచ్చుకుందని కాళ్ళే నరుక్కుంటావే పాగల్దానా. నీకే మీ నాన్న సపోర్ట్, మీ అమ్మ సపోర్ట్ బాగానే ఉంది. ఎన్ని నీతులైనా చెప్తావు. నాకు మా నాన్న సపోర్ట్ లేదు ఇప్పుడు. నేనెవరి కోసం బ్రతకాలి చెప్పు? ఇలా రోజు వాళ్ళ టార్చర్ భరించడం కంటే ఒక్కసారి చచ్చింది మేలు. చల్, ఫస్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టవే, సక్సెస్ మనదే. ఏమండి, మన అమ్మాయి శృతి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు హరిణికి చెప్పి ఏడ్చిందంటండి. అవును సునంది, హరిణి నాకు కూడా ఫోన్ చేసి చెప్పి ఏడ్చింది. నాకు కూడా భయం పట్టుకుంది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదండి. నా చిట్టి తల్లికి ఆ దిక్కుమాలిన చదువు లేకున్నా పర్వాలేదు, 10 కాలాలు చల్లగా బతికితే అంతే చాలు. ముందు దాని చదువు మానిపించి ఇంట్లోనే కూర్చోబెడదాం. తొక్కలో చదువు. నా కూతుర్ని మించి నాకు ఏది ఎక్కువ కాదు. మనకున్నది ఒక్కగానొక్క కూతురు. అది పోతే నేను గుండె ఆగి చేస్తాను. అది నిండు 100 ఏళ్లు బ్రతకాలండి. నాకు మాత్రం నా చిట్టి తల్లిని బతికించుకోవాలని లేదా? అందుకే దాని పట్ల నువ్వు ఎంత కటువుగా ఉన్నా నేను చాలా మెతక వైఖరితో ఉన్నాను. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు మొదటి నుంచి అనుమానమే. అందుకే ఆ పసి మనసుకు గాయం కాకుండా ఎప్పటికప్పుడు చంటి బిడ్డలా కాపాడుకుంటూ వస్తున్నాను. అవును, ఇన్ని రోజులు దానికి నీ అండదండలున్నాయి కాబట్టి అది నా తిట్లను పెద్దగా పట్టించుకోలేదు. చివరికి నువ్వు కూడా నాలా కఠినంగా మారేసరికి ఇంట్లో అది ఒంటరిగా మారింది. వద్దు, ఇక నేను దాని చదువు గురించి అస్సలు పట్టించుకోను. నువ్వు ఎప్పట్లాగే దాంతో ఆడుతూ పాడుతూ గడుపు. దానికి పాకెట్ మనీ ఇవ్వు. సినిమాలకు షికార్లకు వెళ్ళనివ్వు. అది ఏ పాటకు డాన్స్ చేసినా షూట్ చేసి సోషల్ మీడియాలో ఎప్పటిలాగా పెట్టు. మునుపటిలా దాన్ని చలాకీగా మార్చు. అలా చేయొచ్చు, కానీ దానివల్ల దాని చదువు పాడవుతుంది. బీటెక్ లో అది ఫెయిల్ అయినా, చదువును మధ్యలో ఆపేసినా దాని భవిష్యత్తు పాడవుతుంది కదా. అసలు అది బతికుంటే కదండి భవిష్యత్తు బాగుండటానికి. అది తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే దాని ఫోటోకి దండేసి మనం దాని భవిష్యత్తును ఏం ఉద్ధరిస్తాము? వద్దు, నా కూతురు నిండు 100 ఏళ్లు బ్రతికితే నాకు చాలు. దాని చదువు ఆపేసి దానికి ఇష్టమైన డాన్స్ క్లాస్ లో చేర్పిస్తాను. ఏమో, అందులో అది గొప్ప డాన్సర్ గా మారచ్చు కదా. తొందరపడకు సునంది. అమ్మాయి తొందరపడుతుందని మనం కూడా తొందరపడొద్దు. ఆత్మహత్య చేసుకోవడం ఎంత పెద్ద తప్పిదమో గ్రహించేలా చేయాలి. ఇప్పుడు అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించాలి. అవును, కౌన్సిలింగ్ ఇచ్చే మంచి డాక్టర్ కి చూపించాలి. డాక్టర్ ఎందుకు? మా అమ్మ ఊళ్ళో ఉందిగా, వెంటనే పిలిపిస్తాను. మా అమ్మను మించిన కౌన్సిలింగ్ మరెవ్వరూ ఇవ్వలేరు. చదువు సంధ్యారా అని వేలుముద్ర అత్తయ్య కౌన్సిలింగ్ ఇస్తుందా? అవును, మా అమ్మ చదువురాని మేధావి. మెడిసిన్ చదువని డాక్టర్. ఆమె మంచి మంచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ బెండు తీస్తుంది. కానీ ఎలా కౌన్సిలింగ్ ఇస్తుంది? శృతి ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుందని చెప్పి ఇక్కడి పరిస్థితులు వివరిస్తే చాలు. ఆమెకు తోచిన విధంగా కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆమెతో మనం సహకరిస్తే చాలు. సరే, వెంటనే పిలిపించండి. సరే. బాగున్నావటే మనవరాలా? బాగా లేను బామ్మ. స్టాక్ మార్కెట్ లో చాలా నష్టాల్లో కష్టాల్లో ఉన్నాను. ఇంత చిన్న వయసులో నీకు కష్టాలేమిటే పిల్ల? నువ్వు పాలు తాగడం మర్చి 16 ఏళ్లేగా. ఎక్కడ మరిచాను? ఇంకా పాలు తాగుతూనే ఉన్నాను. నీ కోడలు సునంది నాకు రోజుకి గ్లాసు పాలిస్తుంది. పోత పాలుగా తల్లి, తల్లి పాలు మరిచి 16 ఏళ్లు కదా అని.
అయినా కాని నన్ను ఇంకా చిన్న పిల్లలాగే ఇంట్లో చూస్తున్నారు. మీ నాన్న అదే నా కొడుకు వరహాలరావుకు 50 ఏళ్లు నిండినా ఇంకా నాకు పసివాడే. ఇప్పటికీ వాణ్ణి తిడతాను, కొడతాను. అవునులే, కన్నవాళ్ళ దృష్టిలో పెద్దలు ఎప్పటికీ పిల్లలే కదా. నువ్వేంటి చెప్ప పెట్టకుండా ఎలా వచ్చేసావు? ఏం చేయనే మనవరాలా, నాకున్నది 3 కొడుకులు, 2 కూతుళ్ళును. అందరు పెళ్లిళ్లు చేసి జీవితంలో స్థిరపడేలా చేశాను. రెక్కలొచ్చిన పక్షుల్లా అందరూ ఎగిరిపోయారు. ఏడాది పండక్కు ఒక్కరోజు మన ఊరికి రమ్మంటే ఒక్కరూ రారే. ఎవరినడిగినా బిజీ బిజీ అంటారు, సెలవు దొరకలేదంటారు, ఈసారి పండక్కి కుదరదు అంటారు. అందుకే నేను నిర్ణయానికి వచ్చానే మనవరాలా. నువ్వే అందరి ఇళ్లకు వెళ్ళాలని నిర్ణయించావా? అలా చుట్టం చూపుగా వెళ్తే ఎవరు పట్టించుకోరే. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వాట్? నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావా? కొంపదీసి నువ్వు కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? అయితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మనం బతికి సాధించేదేమీ లేదే. ఒక్కదాన్నే ఆత్మహత్య చేసుకోవడానికి భయం వేస్తోంది. నువ్వు కూడా నాకు తోడుగా ఆత్మహత్య చేసుకుంటేనే బాగుంటుంది. ఆ ఏంటి బామ్మ, నీకు మతిపోయిందా? ఈ 80వ ఏట ఆత్మహత్య చేసుకుంటావా? నీ ముందు ఇంకా 20 ఏళ్ల జీవితం పడుంది. 80 ఏళ్ల జీవితాన్ని కాదని 20 ఏళ్ల అమ్మాయిలే ఆత్మహత్య చేసుకుంటున్న రోజులు ఇవి. పైగా మార్కులు సరిగ్గా రాలేదని, మ్యాచింగ్ టీషర్టు దొరకలేదని, మ్యాచింగ్ గాజులు దొరకలేదనే దిక్కుమాలిన కారణాలకే ఆత్మహత్యలు చేసుకునే రోజులు ఇవి. మరి 80 ఏళ్ల ముసల్దాన్ని పట్టించుకొని కొడుకులు కోడళ్లతో వేగుతున్నాను నేను. పైగా 80 ఏళ్లు దర్జాగా బతికాను. ఇంకా బతికి సాధించేదేముందే నా పెండాకుడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నా బర్త్డే రోజే నిర్ణయించుకుని మీ ఇంటికి వచ్చాను. ఇక నేను ట్యాంక్ బండులో దూకి ఆత్మహత్య చేసుకోవాలా? నిద్ర మాత్రలు మింగి చావాలా? విషం తాగి చావాలా? ఉరేసుకుని చావాలో అర్థం కావడం లేదు. చాలా సున్నితంగా ప్రాణం పోయే ఆలోచన ఏదైనా ఉంటే చెప్పవే మనవరాలా. చచ్చి నీ కడుపున పుడతాను. అయ్యో అయ్యో బామ్మ, ఆత్మహత్య చేసుకోవడం అమాయకత్వం, అది మూర్ఖత్వం కూడా. తాతకు దగ్గులు నేర్పడం అంటే ఇదే మరి. బామ్మకు నీతులు చెప్పే స్థాయికి ఎదిగావే నువ్వు. నీ వయసు ఎంతో తెలుసా? నేను నా తెల్ల జుట్టుకు ఎయిర్ డై వేసినంత సమయం కాదు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నోరుముయ్యవే. రేపు తొలి ఏకాదశి. రేపు చస్తే వీసా లేకుండానే డైరెక్ట్ గా వైకుంఠానికి పోవచ్చు. కాబట్టి రేపటిలోగా ఏదో ఒక ఉపాయం చెప్పు. నేను హాల్లో పడుకుంటాను. వద్దు బామ్మ, నువ్వు హాల్లో ఒంటరిగా పడుకుంటే ఇలాగే తొందరపడతావు. 80 ఏళ్ల వయసులో నేను తొందరపడ్డం ఏమిటే? చిపాడు, నాకు సిగ్గేస్తోందమ్మా. తొందరపడడం అంటే ఆత్మహత్య చేసుకుంటావని అర్థం బామ్మ. నువ్వు నా గదికి వచ్చి పడుకో. నా గదిని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. మరి నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళినా గడియ వేసుకోకు, తలుపు దగ్గరేసుకో. ఏ, నువ్వు తొంగి చూస్తావా? చూస్తే తప్పే ఉందట. ఇద్దరం ఆడవాళ్ళవేగా. పైగా నువ్వు నాకు చిన్నప్పుడు స్నానం చేయించేదానివి. ఈ వయసులో నేను నీకు తలంటు పోసి స్నానం చేయిస్తాను. ముందు నీకు తలంటు పోస్తాను పదా. నాకు సిగ్గేస్తోందే మనవరాలా. నేను కూడా చిన్నప్పుడు ఇలాగే సిగ్గుపడుతుంటే నువ్వు బట్టలిప్పి స్నానం చేయించేదానివి. నేను పుష్పవతి అయ్యే వరకు నువ్వే స్నానం చేయించేదానివిగా. పద పద. ముసలి వయసు మీద పడగానే చాదస్తం కూడా మీద పడుతుంది. అమ్మా. ఏంటి శృతి? నీకు బ్యాడ్ న్యూస్ అమ్మా. ఏంటది? నానమ్మ మన ఇంటికి వచ్చింది. మన ఇంట్లో ఉండడానికి కాదు. మరి ఎందుకొచ్చింది? ఆత్మహత్య చేసుకోవడానికి. అలాగా? అంతటి శుభవార్త చెప్తూ బ్యాడ్ న్యూస్ అంటావేంటే? అలాగే చావమ్మను. రేపు వైకుంఠ ఏకాదశి, చాలా మంచి రోజు. ఆత్మహత్య చేసుకోమని చెప్పు. ఇక ఆమె డైరెక్ట్ గా స్వర్గానికే పోతుంది. మధ్యలో నరకం చూడాల్సిన పని లేదు. పుణ్యాత్మురాలు. బతికిన ఈ 80 ఏళ్లలో కడుపు నిండా పిల్లల్ని కన్నది. వాళ్ళని చదివించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దింది. ప్రయోజకులుగా మార్చి పెళ్లిళ్ళు చేసింది. ఎన్నో పుణ్యకార్యాలు చేసింది. అలాంటి పుణ్యాత్మురాలు చనిపోతే అందరూ సంతోషిస్తారు, ఎవ్వరూ బాధపడరు. అదేంటమ్మా
అంత మంచి నానమ్మ చనిపోతానంటే మంది నుంచి ఆమెని ఆపాలి కదా. ఏ మాత్రం మానవత్వం లేకుండా చావమని సంతోషిస్తావే? చూడు శృతి, ఆమె తనకు తానుగా ఆత్మహత్య చేసుకుంటానంటోందని నువ్వే చెప్పావు. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వాళ్ళు నా దృష్టిలో చవటలు, దద్దమ్మలు, పిరికి సన్నాసులు. కష్టాలను నష్టాలను ఎదుర్కోకుండా పిరికి పందల్లా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే అసమర్థులు చస్తుంటే చూసి సంతోషించాలి. ఎందుకంటే ఈ సమాజానికి అలాంటి వాళ్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్క శ్మశాన కాపరికి శవం గిరాకీ రావడం తప్ప. అంటే ఏంటమ్మా, అది తప్పని నానమ్మ నాపవా? ఒక్కరోజు 2 రోజులు ఆపగలం, ఎల్లకాలం ఆపలేంగా. ఒక్కసారి చావాలని నిర్ణయించుకున్న వాళ్లను ఆపడం వృధా. వాళ్లకు మనం పెట్టే అన్నం, పప్పు, సాంబార్ వేస్ట్. చావని అలాంటి వాళ్ళని చూస్తే జాలేదు. ప్రమాదవశాత్తు చచ్చిన వాళ్ళని చూసి కన్నీరు కారిస్తే అర్థం ఉంది. కానీ మూర్ఖత్వంతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా వేస్టే. అంటే నానమ్మ పట్ల నీకు సింపతి లేదా అమ్మా? లేదు. ఉన్నా ఆ సింపతి ఎన్ని రోజులుంటుంది? చిన్న కర్మ పెద్ద కర్మ పెట్టే వరకే. ఆ తర్వాత ఆమెను మర్చిపోయి ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీగా మారిపోతారు. మామయ్య చనిపోయి 10 ఏళ్లు. ఆ ముసలమ్మ ఆ బెంగతో మంచం పట్టిందా? మాతో పాటు 2 రోజులు ఏడ్చి సంతోషంగా బతుకుతోంది. లోకం తీరే అంత తల్లి. సపోజ్ నేను చచ్చిపోతే నువ్వు, మీ నాన్న ఏళ్ల తరబడి ఏడుస్తూ కూర్చుంటారా? 2 రోజులు ఫార్మాలిటీగా ఏడుస్తారు. తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతావు. మీ నాన్నేమో 2వ పెళ్లి చేసుకుని దర్జాగా సంసారం చేస్తాడు. ఇది లోకం తీరు తల్లి. ఇక్కడ ఎవ్వరి కోసం ఎవ్వరూ శాశ్వతంగా బాధపడరు. చివరికి నువ్వు కోడల బుద్ధిని బయట పెట్టావమ్మా. అత్త చనిపోతే అందరికంటే ఎక్కువగా సంతోషించేది కోడలి అని రుజువు చేశావు. నీతో చెప్పడమే నా బుద్ధి తక్కువ. నాన్నతో చెప్పి నాన్నమ్మకి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. అలాగే చెప్పి చూడు, ఆయన నాకంటే ఎక్కువగా సంతోషిస్తాడు. అలాగా శృతి, నాన్నమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి మన ఇంటికి వచ్చిందా? అవునాన్నా, నువ్వు గుండె నిబ్బరం చేసుకుని నాన్నమ్మను మందలించు. అలాగేనమ్మా. రేపు చస్తే నాకు సెలవు దొరకదు కాబట్టి ఆమెను వీకెండ్ లో చావమని మందలిస్తాను. వచ్చే నెల శుక్రవారం ఆమె చచ్చింది అనుకో, శుక్రవారం పండుగ ఉంది, శని ఆదివారాలు సెలవు రోజులు. వరుసగా 3 రోజులు సెలవులు వస్తే నేను ఎంచక్కా నాన్నమ్మ కర్మకాండ ఏర్పాట్లు చేసి సోమవారం ఆఫీస్కి వెళ్తాను. నువ్వు కూడా ఇలా కఠినంగా మాట్లాడతావేంటి నాన్నా? నిన్ను కని పెంచిన తల్లి ఆత్మహత్య చేసుకుంటుందంటే బాధగా లేదా? బాధ ఎందుకు తల్లి? ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి అభిరుచి వాళ్ళది, ఎవరి ప్రైవసీ వాళ్ళదని నువ్వు అంటుంటావు కదా. ఇది అంతే. ఎవరు హాయిగా చావాలనుకుంటే వాళ్ళు చస్తారు. మనం చెప్తే ఎవరు వింటారు చెప్పు? ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు, ఎవరి మూర్ఖత్వానికి వాళ్లే కారకులు. అంటే రేపు నేను ఆత్మహత్య చేసుకున్నా ఇలాగే లైట్ గా తీసుకుంటారా? అవును, లైట్ గా తీసుకోక హెవీగా తీసుకొని మేమెందుకు బాధపడాలి? ఏదో నలుగురి ముందు ఏడవాలి కాబట్టి ఏడుస్తాం. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీగా మారిపోతాం. అంతేగాని జీవితాంతం బకెట్ నిండేలా ఏడుస్తూ కూర్చోలేం కదా. సమర్థుడు యుద్ధం చేసి గెలవాలనుకుంటాడు, అసమర్థుడు యుద్ధం చేయడానికి భయపడి పారిపోతాడు. అలాంటి అసమర్థులు చచ్చినా బతికినా ఒక్కటే. అలాంటి అసమర్థులు ఎంత త్వరగా చస్తే భూమికి భారం అంత త్వరగా తగ్గుతుంది. నాకు పనుంది, వెళ్ళి నీ పని చూసుకో అమ్మా. అంతేనా నాన్న? అంతే. ఏంటి బామ్మా, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదే శృతి, అందుకే నిద్ర మాత్రలు తెచ్చుకున్నాను. ఒక్కసారి 200 మాత్రలు వేసుకుంటాను. ఇక హాయిగా శాశ్వత చితి నిద్రలోకి జారిపోతాను. అలాంటి పిచ్చి పనులు చెయ్యకు బామ్మోయ్. ఎందుకమ్మా అంతగా భయపడుతున్నావు? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే వెక్కి వెక్కి ఏడ్చే వాళ్ళు ఎవ్వరూ లేరిక్కడ. నిన్ను కాటిలో కాల్చాక ఇంటికి వచ్చి మటన్ బిర్యానీ తిని ఎంజాయ్ చేసే వాళ్ళే ఉన్నారు. తెలుసమ్మా, అందుకే జీవితం మీద విరక్తి పుట్టి ఆత్మహత్యకు పాల్పడుతున్నాను. అయితే అది మూర్ఖత్వమే ముసలిదానా. 80 ఏళ్లు కష్ట నష్టాలను ఏగావు. జీవితంలో ఎన్నో ఢక్కా మక్కీలు తిన్నావు. తాతయ్య చనిపోయినా మీసల్లేని మగరాయుడిలా నీ కొడుకులను కూతుళ్లను చదివించి పెంచి పెద్ద చేశావు. పెళ్లిలు చేసి వాళ్లను ప్రయోజకులను చేశావు. అన్ని బాధ్యతలు సక్రమంగా నెరవేర్చావు.
ఇప్పుడు శేష జీవితం 20 ఏళ్ళు రామరామ అంటూ బతికి చావకుండా ఇలా చేస్తానంటావేంటి ముసలి పీరుగా? ఇంతకీ నువ్వేం చెప్పదలిచావో సూటిగా చెప్పవే. బామ్మా, ఆ నువ్వు వింటానంటే నా గురించి పూర్తిగా చెప్తాను. చెప్పు. నేను చదువులో వెనకబడ్డాను. మార్కులు తక్కువ వస్తున్నాయని అమ్మా నాన్న నన్ను కట్టుదిట్టం చేశారు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కాని నిన్ను చూశాక ఆత్మహత్య ఎంత పిరికి పంద చర్యనో నాకు అర్థమైంది. నేను చనిపోయి సాధించేది ఏమీ లేదు, బతికి సాధించేది చాలా ఉందని అర్థమైంది. నేను చచ్చినా ఎవ్వరూ సింపతి చూపేలా లేరు. కండకావరంతో ఆత్మహత్య చేసుకుందని అందరూ తిడతారని అర్థమైంది. కాబట్టి నువ్వు కూడా నాలా తొందరపడి ఆత్మహత్య చేసుకుంటే ఎవ్వరూ సింపతి చూపి వెక్కి వెక్కి ఏడవరు బామ్మా. అందరూ సంతోషిస్తారు. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోను, నువ్వు కూడా చేసుకోకు. నన్ను కాదని చేస్తే నిన్ను చంపుతానంతే. సరే, చిన్న పిల్లవైనా లోక జ్ఞానంతో బాగా చెప్పావు. ఆ దిక్కుమాలను ఆత్మహత్య చేసుకుని ఈ 80వ ఏట అందరి చేత తిట్లు తినడం ఎందుకు? బతుకుతాను, నిండు 100 ఏళ్ళు బతికి నీ పెళ్లి చేసి తరిస్తాను. ఏ ఇది బాగుంది. అదే మాట మీద నిలబడి నా టెన్షన్ తగ్గించు. ఇక నన్ను బుద్ధిగా చదువుకోనివ్వు. అలాగే. అమ్మా, నాన్న, నాకు బీటెక్ లో 70% వచ్చింది. కంగ్రాచులేషన్స్ నాన్న. కంగ్రాచులేషన్స్ శృతి. ఈ ఘనత నాది కాదు నాన్న. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న నాకు శబరి బామ్మ కౌన్సిలింగ్ ఇచ్చి నన్ను మార్చేసింది. ఆ ముసల్ది గనక నన్ను మార్చకపోతే నేను ఈ విజయం సాధించేదాన్నే కాదు. నాకు తెలుసే మనవరాల. అయినా నేను నీలా పిరికి పందలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు. నిన్ను మార్చాలని మేమందరం కలిసి నీకు ఇచ్చిన కౌన్సిలింగ్ ఏది? అమ్మ నా ముసల్దానా, నాకు ప్రాక్టికల్ కౌన్సిలింగ్ ఇస్తావా? తప్పదే మనవరాల. మీరు ఎంత ఎదిగినా మా దృష్టిలో పసిబిడ్డలే. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ మిమ్మల్ని సక్రమమైన దారిలో పెట్టాలి. మరి ఈ శుభ సమయంలో మనిద్దరం కలిసి లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతేవి పాటకి స్టెప్పులు వేద్దాం. దాన్ని మీ నాన్న షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తాడు. నేను రెడీ బామ్మా. కమ్ ఆన్, స్టెప్పులే. లాలు దర్వాజా లష్కర్ బోనాల్ పండగకొస్తానని రాకపోతేవి.